అమ్మవారి ఆశీస్సులతో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. అన్న ప్రసాద భవనం మరియు లడ్డూ పోటు ఇవాళ శంకుస్థాపన కాదు, ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ ప్రారంభోత్సవానికి సుమారు 55 కోట్ల నిధులతో ఇవాళ దేవాదాయ శాఖ వారు అమ్మవారికి ఈ రెండు కూడా రేపు రాబోయే దుర్గా నవరాత్రుల రోజుకి ఒక కానుకగా ఈ రెండు భవనాలని చేయటం జరిగింది. నిజంగా చూస్తే అమ్మవారి భక్తులు ప్రతిరోజు కూడా రోజు రోజుకి అత్యధిక శాతంలో వస్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు ఏ రోజైతే దేవాదాయ శాఖ తీసుకున్నారో ఆ రోజు నుంచి అన్ని దేవాలయాలతో పాటు అమ్మవారి దేవాలయానికి కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ ఈ రెండిటి భవనాలని నిర్మించడమే కాకుండా రేపు రాబోయే పాత భవనంలో కూడా అమ్మవారి భక్తులు కూర్చునే విధంగా హాల్స్ కూడా ఏర్పాటు చేయడానికి కమిషనర్ గారు కానీ ఈవో గారు కానీ అందరూ కూడా మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. తప్పకుండా గత 40-50 సంవత్సరాల అమ్మవారి భక్తులకి ఒక చక్కటి అవకాశం రాబోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా గత 4 నెలల నుంచి కూడా కనకదుర్గ అమ్మవారి దేవస్థానం రాష్ట్రంలోనే ప్రప్రథమ సేవల్లో కానీ దేంట్లో నెంబర్ 1 ర్యాంకింగ్ దేవస్థానంగా నిలబడటానికి ఈ దేవస్థానం యొక్క కమిటీ చక్కగా వాళ్ళ వృత్తిలో వాళ్ళు పనులు నిర్వర్తించడమే కాకుండా దేవాదాయ శాఖ ఉద్యోగస్తులు కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఇవాళ దేవస్థానం గత 4 నెలల నుంచి కూడా మొదటి ర్యాంకింగ్లో వచ్చింది. తప్పకుండా ఏ రోజైనా ఏ నిమిషమైనా భక్తుల సౌకర్యార్థం మంత్రి గారికి ఫోన్ చేస్తే ఏ రోజు కూడా చిరాకు పడకుండా ఎంత బిజీ టైట్ షెడ్యూల్ ఉన్నా కూడా ప్రతినిత్యం ఇక ఏ కార్యక్రమాన్ని తలంచినా కూడా మాకు సహకరిస్తున్నారు. తప్పకుండా విజయవాడ నగరం రేపు రాబోయే అమరావతి నగరంలో ఈ అమ్మవారి దేవస్థానం చాలా ప్రముఖ పాత్ర పోషించబోతుంది. రేపు రాబోయే దసరా శ్రవణనవరాత్రులకు కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పటి నుంచే మొదలు పెడుతున్నాం. ఎటువంటి భక్తులకి ఇబ్బంది లేకుండా సుమారు లడ్డూ బోట్లో గంటకు 60,000 లడ్డూలు వచ్చే విధంగా 10,000 మంది గంటకి భోజనాలు రెడీ అయ్యే విధంగా అన్నప్రసాద కౌంటర్ రెండింటినీ తీసుకొచ్చిన దేవాదాయ శాఖ వారికి, గుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారికి, అన్నిటికన్నా ముఖ్యంగా మా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓం శ్రీ కనకదుర్గాయ మహా. మరి ఈరోజు మన విజయవాడ తల్లి దుర్గా దేవాలయంలో మరి చాలా ఘనంగా సుమారుగా 55 కోట్ల రూపాయలతో మన 2 పెద్ద బిల్డింగ్లు మనకి అన్నదానం కోసం మరి మనం శ్రీ కనకదుర్గ అన్న ప్రసాద సదనం అనే పేరుతో మనం ఒకేసారి 1000 మంది కూర్చుని భోజనం చేసే విధంగా మనం ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. మరి మా మంత్రివర్యులు ఆనం నారాయణ రెడ్డి గారికి, మరి అట్లాగే మా ఎంపీ ఎమ్మెల్యేలు, మా కార్పొరేట్ చైర్మన్ అందరి సమక్షంలో ఇవాళ మా ట్రస్ట్ బోర్డు సిబ్బంది చాలా ఘనంగా ఎంతో ఆనందంగా ఉంది నాకు. మరి మా టైంలో, మా ట్రస్ట్ బోర్డు టైంలో ఇటువంటి 55 కోట్ల రూపాయలతో చాలా ఇంపార్టెంట్ అయిన 2 భవనాలు, మరి భక్తులు ఎక్కడి నుంచో వస్తారు, 1,000 కిలోమీటర్ల నుంచి వస్తున్నారు, వారి అందరికి కూడా భోజనాలు చేస్తానికి మీరు చూశారు బిల్డింగు నెంబర్ 1గా. రేపు భోజనం కూడా అంతే నెంబర్ 1గా వాళ్ళకి టీడీ తరహాలో ఎక్విప్మెంటు అన్నీ కూడా బిగించి నెంబర్ 1 క్వాలిటీగా వాళ్ళందరూ కూడా మేము ఈ ప్రసాదం భోజనం ఇవ్వబోతున్నాం. అలాగే ఈ భవనం లడ్డూ పోటు, దీంట్లో మనం బజార్ అవతల తయారు చేసేవాళ్ళం 2 ప్లేసుల్లో ఇదివరకు. ఇప్పుడు మొత్తం కంప్లీట్గా దసరా కానీ భవానీ మాల్ కానీ మనకు కొన్ని లక్షల లడ్డూలు కావాలి, అవన్నీ కూడా ఇక్కడే ఇదే భవనంలో నెంబర్ 1గా తయారు చేయబోతున్నాం. ఈ రెండు బిల్డింగ్లు మాకు ఎంత ముఖ్యమంటే ఈ దేవాలయానికి అంత అవసరం కూడా. మరి అట్లాగే మాకు ఇంకా కూడా
మా మంత్రివర్యుల సమక్షంలో నేను చెబుతున్నా, మా ఎంపీ గారి సమక్షంలో మా చైర్మన్లు ఉన్నారు, మా కమిషనర్ ఉన్నారు, ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మాకు ఇంకా కొన్ని అవసరాలు ఉన్నాయి. ఇక్కడ ఘాట్ రోడ్, సెకండ్ ఘాట్ రోడ్ ఒకటి, పార్కింగ్ ఒకటి, కనీసం 1000 పార్కింగ్ కావాలి మాకు. పార్కింగ్ సాల్ట్ లేదు. మా ముందుండే పెద్ద సమస్య పార్కింగ్. మేము పోలీసు వారిని ఇబ్బంది పెడుతున్నాం, కింద పబ్లిక్ ఇబ్బంది పెడుతున్నాం. మరి అది మాకు తీరాలి అంటే, భక్తులు కూడా నెంబర్ 1గా ఉండాలి అంటే 1000 కార్ పార్కింగ్కి కొన్ని ప్లాన్లు గీశారు మా ఎంపీ గారు, మంత్రి గారు. మరి ప్రభుత్వం ముందు పెడతాం జరిగింది. అలాగే క్యూ కాంప్లెక్స్, మరి రోడ్డు మీద మనం ఇదివరకు వినాయక గుడి దగ్గర నుంచి నిల్చోబెట్టిన వాళ్ళం, అలా కాకుండా క్యూ కాంప్లెక్స్ కనుక వస్తే అన్ని వసతులు వచ్చినట్టే. మరి మనకు ఆల్రెడీ 2 కిలోమీటర్లో మనకి టీడీ వారి స్థలం ఉంది, 2 ఎకరాల స్థలం. ఆ 2 ఎకరాల స్థలం మంత్రివర్యులు మాట్లాడి ముఖ్యమంత్రి గారితో ఒప్పిస్తే మేమైనా కడతాం, డబ్బు ఉంది, వాళ్ళనైనా కడతాం, టీడీ వాళ్ళని. భక్తులందరికీ 100-150 రూములు వస్తాయి. దేవాలయం భూములు అంటే, దేవాలయం యొక్క రూములు అంటే అందరూ అక్కడ దిగుతారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి రోజు 200 కార్లు వస్తాయి. మార్నింగ్ వచ్చి మధ్యాహ్నం వెళ్ళిపోతున్నారు అందరూ. ఆ రూములు అవసరం. ఆ రూములు కడతాం వల్ల అక్కడ 400 కార్ పార్కింగ్ వస్తుంది, 2 సెల్లార్లు వస్తాయి. ఈ 3 మాకు చేయాలని ఇంతమంది సమక్షంలో మంత్రివర్యులు, ఎంపీ గారు, చైర్మన్లు అందరూ మధ్యలో నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మాకు ఈ పని చేయండి. మాకు ఆల్మోస్ట్ అన్ని వసతులు అయిపోతాయి ఈ 3 మంత్రి గారు చేస్తే మాకు. ఇది మీ అందరి మధ్యలో మా ట్రస్ట్ బోర్డు తరఫున నేను కోరుకున్నాను. జై భవానీ. వచ్చేటువంటి భక్తులకి సకల సదుపాయాలు ఇవ్వడం అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. మంచినీళ్ళు ఇస్తామా, పాలు ఇస్తామా, బిస్కెట్లు ఇస్తామా, మజ్జిగ ఇస్తామా, డోనర్స్ ఇస్తారా, దేవస్థానం ఖర్చు పెడద్దా, ఇవన్నీ కూడా భక్తుల యొక్క అవసరాల పొందే మేము చేస్తాం. అంతేకాని మేము ఏదో ఎవరికో లాభం చేయడానికి అనేది కాదు. రెండవది, వచ్చేటువంటి భక్తులు విఐపి దర్శనాలు ప్రజాప్రభుత్వం. ఇది డిక్టేటర్ పరిపాలన కాదు, ఎవరు రావాలి ఎవరు పోవాలని చెప్పి. ప్రజాప్రభుత్వంలో ప్రజలతో మమేకమైనటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా వస్తుంటారు. వారందరికి కూడా సరైనటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వాల్సిందే, ఇచ్చి చేయాల్సిందే. కానీ అమ్మవారిని దర్శనార్థం వచ్చిన ఏ ఒక్క భక్తుడిని కూడా అసంతృప్తితో వెనక్కి పంపము. వాళ్ళకి పూర్తి అన్ని విధాలుగా మేము గౌరవించే పంపిస్తాం. దానికనే ఈ కార్యక్రమం అంతా ఇట్లున్నా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా నేను కోరేది ఏంటంటే, మీరు సహకరిస్తే అన్ని సజావుగా జరిగాయి. వైసీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ ఎలా పనిచేస్తుందో మీ అందరికీ తెలుసు. పాపభీతి లేదు, దైవభక్తి లేదు, దేవాలయాల్లో అపచారాలు జరిగిన పరిస్థితి. ఎన్డీఏ కూడా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడే సుదీర్ఘ రాజకీయాల్లో పాపభీతి, దైవభక్తి విడిగా ఉన్న మానవులకి దేవాదాయ శాఖ కేటాయించిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల్లో దేవాలయాల అభివృద్ధి కల్లా ఈ 2 సంవత్సరాల్లో ఇది ఎక్కువ చేశారంటే ఏమాత్రం సందేహం. అలాగే మా కన్నవరం నియోజకవర్గంలో సీతారామ స్వామి టెంపుల్కి 5.5 ఎకరాల పొలం ఉంటే ఆ పొలం ఎయిర్పోర్ట్కి ఇస్తే, రాజధానిలో భూమి పాలిస్తే దాన్ని అన్యాక్రాంతం చేద్దామని చూసిన పరిస్థితి. ఎట్టకేలకు మంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఆ దేవుడికి 7,000 గజాలు వెలగకుండా ఇచ్చినందుకు గౌరవ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మంత్రి గారు మా నియోజకవర్గంలో విజయవాడ రూరల్ మండలంలో పాలకోడు గ్రామంలో చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి రోడ్ ఎక్స్టెన్షన్లో పోతే 35 లక్షలు కలెక్టర్ అకౌంట్ ల్యాండ్ అక్విజిషన్ అండ్ ప్రత్యేక అధికారులు డబ్బులు ఆ ఆలయాన్ని పునరుద్ధరించాలి సార్. అది శిథిలావస్థలో ఉంది, దాన్ని క్లియర్ చేయాల్సిన కోరుతూ. అలాగే నిడమానూరు గ్రామంలో రాజరాజేశ్వరి టెంపుల్కి 12 ఎకరాల 40 సెంట్లు ఉంటే అది కూడా హైకోర్టు కూడా పాస్ బుక్ కూడా ఇచ్చేసింది. హైకోర్టులో గెలిచి పాస్ బుక్ కూడా వచ్చిన తర్వాత కూడా ఇంకా అన్యాక్రమంగా ఉందండి. గౌరవ కలెక్టర్ గారికి మీరు ఆదేశాలు ఇచ్చి ఆ భూమిని దేవాలయానికి హ్యాండ్ చేసి కోరుతూ, ఈ దేవాదాయ శాఖ ఆనవ రామారెడ్డి గారు చేపట్టినప్పటి నుంచి గత 5 సంవత్సరాల్లో ఇద్దరు మంత్రులు పరిపాలించారు. ఆ 5గురు చేసిన తప్పుల్ని సరిచేస్తా, అడిగిందే తడవుగా CGF ఫండ్తో ఆఖరికి మా స్వగ్రామంలో శివాలయం కట్టాలని అడిగిన ఆ ఊరి చెన్నకేశ్వర స్వామి టెంపుల్ కూడా 2.5 కేటాయించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మోడీ గారి సంకల్పం వికసిత భారత్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం స్వర్ణాంధ్రప్రదేశ్. వికసిత భారత్ లో స్వర్ణాంధ్రప్రదేశ్ ని భాగస్వామ్యం చేయాలంటే ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటి అంశం. కేంద్ర ప్రభుత్వం కూడా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఏదైతే స్వదేశీ దర్శన్ ద్వారా దేవాలయాలకి సంబంధించి అలాగే ప్రసాద స్కీమ్ ద్వారా గతంలో నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే ఛాలెంజ్డ్ బేస్డ్ డెస్టినేషన్ అనేటటువంటి కార్యక్రమం, అలాగే శాస్కీ ద్వారా నిధులు సమీకరించడం ద్వారా ముఖ్యంగా ఇప్పటి వరకు మన ఎంపీ గారు ప్రస్తావించినటువంటి అంశాలు అయితేనేమి, ఇక్కడ ఏ రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలి, అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి పర్యాటకంగా కృష్ణా నదిని ఏ విధంగా అనుసంధానం చేయాలి, దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలకు కావాల్సినటువంటి నిధులు ఏంటి అనేటటువంటి అంశం మీద క్షుణ్ణంగా ఒక మాస్టర్ ప్లాన్ ఇప్పటికే కొంత ప్రిపేర్ అయ్యింది. ఇప్పటికే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ వాళ్ళతో అనుసంధానంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ మా దృష్టి కూడా వచ్చింది. అయితే ఇంకా విస్తృతంగా ఇక్కడ భౌగోళికంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మౌలిక సదుపాయాలు కల్పించడానికి వాటిని ఏ విధంగా అధిగమించాలి, అదేవిధంగా చుట్టూతో తీర ప్రాంతం కృష్ణానది ప్రాంతాన ఉన్నటువంటి స్థలాన్ని ఏ విధంగా అనుసంధానం చేస్తూ ఈ దేవాలయానికి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాబోయే కాలంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది. 2024లో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత ప్రజలకి ఒక విశ్వాసం, హిందూ ధర్మము ఆచార సాంప్రదాయాలు అంతకుముందు ఏ విధంగా తొక్కివేయబడ్డాయో దాన్ని ఏ విధంగా పునరుద్ధరించుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ముందుకెళ్తున్నారన్నటువంటి ఒక విశ్వాసం ప్రజల్లోకి వచ్చింది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున భక్తులు దేవాలయాలకి రావడం జరుగుతూ ఉంది. ఒక భవానీ మాత దగ్గరికి కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం కాదు, సింహాచలం కాదు, అన్నవరం కాదు, ఏ దేవాలయాన్ని చూడండి. నేను ఇందాక కమిషనర్ గారితో మాట్లాడితే 2024 తర్వాత ప్రతి దేవాలయంలో కూడా ఒక గ్రామంలో ఉన్న చిన్న దేవాలయం నుంచి పెద్ద దేవాలయం వరకు కూడా 30% వరకు ఫుట్‌ప్రింట్ పెరిగినటువంటి పరిస్థితి. దానికి ముఖ్యంగా మంత్రి గారు ఆనవ రామనారాయణ రెడ్డి గారిని కూడా మనం ఆయనకు కూడా అభినందనలు తెలపాలి. ఎందుకంటే ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముఖ్యమంత్రి గారి విజన్కి తగిన విధంగా వారు పనిచేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ ఈ యొక్క అన్నదాన సత్రానికి ఇనాగ్రేషన్ కి, అదేవిధంగా ఈ లడ్డు తయారు చేసేటటువంటి ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను రావడం చాలా సంతోషంగా ఉంది. మరొకసారి తెలియజేస్తున్నాను, డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ ద్వారా స్వర్ణాంధ్ర సాధించి వికసిత భారత్ లో భాగస్వామ్యం చేయడానికి మేమందరం కూడా కంకణబద్ధులు అవుతామని తెలియజేస్తాం.